నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. కొందరి నిర్లక్ష్యం ఆరుగురి ప్రాణాల ఖరీదు, కొందరి అజాగ్రత్త ఫలితం ఎన్నో కుటుంబాలకు అంతులేని విషాదం, లక్షల మంది భక్తులకు మనోవేదన. తిరుమల తొక్కిసలాట ఘటన బాధ్యులు క్షమార్హులు కాదని సీఎం చంద్రబాబు అన్న తప్పు జరిగిపోయిందని డిప్యూటీ సీఎం పవన్ క్షమాపణలు చెప్పినా తొక్కిసలాట ఘటనకు బాధ్యత ఎవరు వహిస్తారనేదే అసలు ప్రశ్న. ఉదయం నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నా తగిన చర్యలు ఎందుకు తీసుకోలేదనేదే అసలు అనుమానం. భక్తుల రద్దీని అంచనా వేయడంలో టీటీడీ విఫలమైందా? పోలీసులు టీటీడీ విజిలెన్స్ వైఫల్యం వల్లే తొక్కిసలాట జరిగిందా? డిప్యూటీ సీఎం పవన్ చెప్పినట్లు తిరుమలలో వీఐపీ ట్రీట్మెంట్ తగ్గి కామన్ మ్యాన్ ట్రీట్మెంట్ పెరిగితే అన్నీ చక్కబడతాయా? ఈ అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి విజయకిరణ్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. అలాగే కాంగ్రెస్ నుంచి స్టేట్ మైనారిటీ అబ్జర్వర్గా ఉన్నటువంటి షేక్ బాజీ గారు. నమస్తే సార్. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వర గారు కూడా జాయిన్ అయ్యారు. సార్, కోటేశ్వర గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరామర్శించడానికి వెళ్ళారు, చూసాము. ఆ తర్వాత మాట్లాడుతూ ప్రధాన కారణం బాధ్యత వహించాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. ఆయన 6-7 తారీఖుల్లో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కుప్పం పర్యటన సందర్భంగా పోలీసుల మోహరింపు ఎక్కువైపోయింది, సో మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా అక్కడ ఉంది, పోలీసులు అట్టు మొబిలైజ్ చేశారు. దాంతో ఇక్కడ ఏదైతే ఈ వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించినటువంటి టోకెన్ల కౌంటర్ల దగ్గర ఉండాల్సినంత పోలీస్ మానిటరింగ్ లేదు అనేది ఆయన ప్రధానమైనటువంటి ఆరోపణ. ఎంతవరకు సమంజసం? ఇది జరిగింది 8వ తారీఖు. ఆయన 6-7 తర్వాత 8 ఉదయమే బయలుదేరి వైజాగ్, ఆ రోజు ప్రధానమంత్రి పర్యటన ఉంది కాబట్టి అటు వెళ్ళిపోయారని చెప్పేసి మనం చూసాం. మధ్యాహ్నమే ఆయన వెల్కమ్ చేయడానికి ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మధ్యాహ్నం నుంచి ఆడావిడి, ఈవినింగ్ ఆల్మోస్ట్ లైక్ ఇక ప్రధానమంత్రి తిరుగు ప్రయాణం అప్పుడే ఇన్సిడెంట్ కూడా జరిగింది, లేట్ నైట్ అరౌండ్ 9 o'clock ఆ టైం. సో ఈ లోపల ఏదైతే ఈ పోలీస్ బలగాల మోహరింపు ఇక్కడ కాకుండా అక్కడ కాన్సన్ట్రేషన్ ఉంది అనేది ఎంతవరకు కారణమయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ నాయకుడుగా చేసినటువంటి ఆరోపణ కావచ్చు లేదా ప్రకటన కావచ్చు, దానిలో పస ఉందని నేను అనుకోవట్లేదు. ఎందుకు అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వెళ్ళినా లేకపోతే కుప్పం వెళ్ళినా లేదా మరొక చోటుకి వెళ్ళినా కానీ వేలాది మంది పోలీసుల్ని మోహరించి ఏదో చేసేటువంటి వ్యవహారం కాదు. అయితే ముఖ్యమంత్రిగా భద్రత అనేటువంటిది సహజంగానే చేస్తారు. కానీ ముఖ్యమంత్రి పర్యటన ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికార యంత్రాంగానికి తెలుసు, అదేవిధంగా పోలీసులకి తెలుసు. అదేవిధంగా ఈ వైకుంఠ ఏకాదశి లేదా ద్వాదశి వీటికి వచ్చేటువంటి టికెట్ల కోసం వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య గురించి కూడా ఆ పోలీస్ యంత్రాంగానికి, అధికార యంత్రాంగానికి అందరికీ కూడా ఒక అంచనా డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే కొన్ని వేల మంది వస్తున్నారని ఏర్పాట్లన్నీ కూడా ముందే సమీక్ష చేసింది కదా. ఏదో ఆ రోజుకి ఆ రోజు 7వ తారీఖు లేదా 8వ తారీఖు ఉదయం సమీక్ష చేసి లేదా వచ్చినటువంటిది కాదు. అందువలన డెఫినెట్ గా దీనిలో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం, అది కూడా నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యం, వచ్చినటువంటి భక్తుల్ని గాలికి వదిలేయడం లేకపోతే వాళ్ళ ఆలన పాలన చూసుకోవడంగా, ఇటువంటి వీటన్నింటిలో మొత్తంగా యంత్రాంగం, తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు, లేదా ప్రభుత్వ యంత్రాంగం కూడా. ఎందుకు అంటే అది ప్రభుత్వ నిర్వహణలో ఉన్నటువంటి ఒక ప్రముఖ సంస్థ. వేల మంది రోజు వస్తుంటారు. అందులోనూ వైకుంఠ ద్వాదశికి మరింతగా వేలం వేరుగా జనం వస్తారనేటువంటిది అందరికీ తెలిసినప్పటికీ ఆ విధమైనటువంటి నిర్లక్ష్యం వహించడం వెనుక ఉన్నటువంటి కారణాలు ఏమిటనేది సమస్య. ఇప్పుడు టిటిడి చైర్మన్ మరి ఆయన కూడా చూసుకోవాలి. అదేవిధంగా టిటిడి పాలక మండలి సభ్యులుగా ఆ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు, లేకపోతే ప్రత్యేకంగా
ఈ కార్యక్రమానికి సంబంధించి పర్యవేక్షణ లేదా వీటన్నిటిని చూడాల్సినటువంటి బాధ్యత వాళ్ళకే ఉంది. అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి ఇంతమంది ప్రముఖులు ఉన్నప్పటికీ అక్కడ జరిగినటువంటి పరిణామం, ఏర్పడినటువంటి పరిస్థితిని చూస్తే ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించారనేటువంటిది స్పష్టం. ఎప్పుడు గురువారం తెల్లవారుజామున టోకెన్లు ఇవ్వదలుచుకుంటే బుధవారం ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో జనం వస్తూ ఉంటే ఆ వచ్చేటువంటి జనాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఆ వచ్చినటువంటి జనానికి ఏ విధమైనటువంటి కనీస వసతులు కల్పించాలి అనేటువంటి బాధ్యత పట్టించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది ప్రశ్న. ఆ విధమైనటువంటి లేకపోవడం. రెండవది, ఉదయం నుంచి వాళ్ళు రాత్రి వరకు పడిగాపులు కాసి క్యూలో తమకు ముందు స్థానం ఉండాలి అనేటువంటి ఆతృతతో ఉన్నటువంటి వాళ్ళు ఆ విధమైనటువంటి పరిస్థితిలో వాళ్ళని ఎందుకు వదిలేశారు అనేటువంటిది సమస్య. ఎక్కడో ముఖ్యమంత్రి గారి పర్యటన పోలీసులు వెళ్తే దానికి వెళ్లే వాళ్ళు వెళ్తారు, దీనికి ఉండాల్సిన వాళ్ళు ఉండాలి. ఒకవేళ నిజంగా అటువంటి పరిస్థితే గనక తలెత్తి అటువంటి చిత్తూరు తిరుపతి జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు పోలీసు యంత్రాంగం చాలకపోతే అనేక సందర్భాల్లో బయట నుంచి ప్రత్యేకమైనటువంటి యంత్రాంగాన్ని పోలీసులను కావచ్చు లేదా స్పెషల్ పోలీసులు కావచ్చు తరలిస్తున్నారు కదా. ఎందుకని ఆ పని చేయలేదు? ఏ గుడ్డి గుర్రాలకి పళ్ళు దోముతున్నారు ఈ పెద్ద మనుషులందరూ, బాధ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు, అధికార యంత్రాంగం కావచ్చు, రాజకీయ నాయకత్వం కావచ్చు. ఇప్పుడు కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ లేదా బుడిబుడి రాగాలు తీస్తూ చెప్తున్నటువంటి వాళ్ళందరూ ఏం చేశారు అనేది ప్రశ్న. అందువలన ఇది డెఫినెట్ గా అధికార యంత్రాంగం కూడా ఎట్లా తయారైందంటే రాజకీయ నాయకుల చుట్టూ భజన చేయడం, ప్రదక్షిణలు చేయడం, వాళ్ళ యొక్క కన్సర్న్లో ఉండటానికి పడుతున్నటువంటి తాపత్రయం సామాన్య భక్తుల పట్ల కానివ్వండి లేదా ఇతర చోట్ల సామాన్య జనం పట్ల కానీ వాళ్ళకి అసలు ఏ మాత్రం శ్రద్ధ ఉండటం లేదనేటువంటిది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దీనికి పూర్తి బాధ్యత ఈ యొక్క డిఎస్పీనో లేకపోతే ఇంకొకళ్ళనో వాళ్ళని మాత్రమే బాధ్యత అంటే కాదు, మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా దీనికి బాధ్యత వహించాలి. టీటీడీ ఈఓ దగ్గర నుంచి మొత్తం అందరు కూడా దీనికి బాధ్యులే. వాళ్ళకి బాధ్యత లేదా? ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా? అనేక మంది ఉన్నారు కదా. కానీ ఒకళ్ళనో ఇద్దరినో వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిందే. కానీ చర్య తీసుకోవాల్సినటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. ఉన్నతాధికారులు పనిచేసి కొంతమందిని బదిలీ చేశారంటున్నారు. మరి ఈఓ ఏమిటి? ముఖ్యమంత్రి ముందే టీటీడీ చైర్మన్ ఈఓ వాదులాడుకున్నారు అనేటువంటి అంశాలు బయటకు వచ్చాయి. అదే నిజం అయ్యేట్లయితే వీళ్ళ మీద తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏమిటనేది నా ప్రశ్న. రైట్. కిరణ్ గారు, విజయ్ కిరణ్ గారు, కెన్ యూ హియర్ మీ? సార్ వినపడుతుందండి. వినపడుతుందా? యా రైట్. కుప్పం పర్యటన మీద ఉన్న శ్రద్ధ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల పాటు కుప్పంలో పర్యటించారు కదా, దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ పోలీస్ అధికారులకు కానీ ఈ మిగిలిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కానీ ఇక్కడ జరగబోయేటటువంటి 10 రోజుల పాటు, అందులోనూ వైకుంఠ ద్వార దర్శనం అనేది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి రోజుగా భావిస్తారు. మరి ఎంతమంది వస్తారో ఒక అంచనా ఉంది. గతంలో పోల్చుకున్నా కానీ ఒక 25,000 మీద నుంచి ఒక 30,000 వరకు ఎక్స్ట్రా వేసుకున్నా కానీ ఈ ప్రతి సంవత్సరం ఎంతమంది వస్తున్నారు అనేది లెక్కలతో సహా టీటీడీ దగ్గర ఉంటుంది. కాబట్టి ఏ కౌంటర్ల దగ్గర, అఫ్కోర్స్ కౌంటర్లు చాలా ఎక్కువే పెట్టారు, కాదంటలేదు. కానీ ఆ కౌంటర్ల దగ్గర ఎంత సెక్యూరిటీ ఉండాలి అనే దాని మీద ఒక కోఆర్డినేషన్ మిస్ అయింది. అదే ఈఓ చైర్మన్ల యొక్క వ్యవహార శైలి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే నువ్వు అనుకునే కాడికి వారి మధ్య అంత గ్యాప్ ఉందనేది నిన్నటితో తేట తెల్లమైందని చెప్పేసి, అఫ్కోర్స్ ఆ వార్తా కథనమే కనుక నిజమైతే. అఫ్కోర్స్ కాసేపటి క్రితమే బిఆర్ నాయుడు గారు చైర్మన్గా ఆయన పాలక మండలి సభ్యులతో ఎమర్జెన్సీ మీటింగ్ తర్వాత కూడా ఆయన చెప్పారు కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయని చెప్పేసి. ల్యాప్సెస్ ఉన్నాయని ప్రతి ఒక్కళ్ళు చెప్పారు, ఈవెన్ ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారితో సహా. 2,
జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణ ఏంటంటే పోలీసు అధికారులను మోహరించడంలో కూడా చాలా పెద్ద పొరపాటు జరిగింది, అదే ప్రధాన కారణం, కాబట్టి ఆయనే అసలు మొదటి బాధ్యుడు అంటున్నారు. మీరేమంటారు సార్? ఇప్పుడు నిన్న మొన్న జరిగినటువంటి సంఘటన అత్యంత విచారించదగ్గ విషయం. దాంట్లో అధికారుల వైఫల్యం ఉంది. ఆ వైఫల్యం పొందిన వాళ్ళపైన చర్యలు తీసుకున్నారు. చర్యలు తీసుకున్నంత మాత్రాన అది తప్పు ఒప్పవదు, లేదు అది సరిపోయిద్ది అని కూడా ఎవరు అనట్లేదు. ఇక్కడ మనం రాజకీయాల కంటే కూడా లేదు ఎవరినో బాధ్యులను చేయటం అనే దానికంటే కూడా ఈ జరిగినటువంటి సంఘటన అందరికీ తెలుసు. ఒక అతనికి అక్కడ అనారోగ్యం రావటం, అతన్ని రెస్క్యూ చేసేటువంటి క్రమంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవటం, అక్కడ సదుపాయాలు సరిగ్గా చేయకపోవటం, మెన్ని కరెక్ట్గా ఎస్టిమేటెడ్ ఎంత వస్తారు దానికి తగ్గ రేషియోలో అక్కడ పోలీసుని మోహరించకపోవటం అనేది ప్రధానమైన సమస్య అనేది మనకు అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు నిన్న జరిగిన సంఘటనకి ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న అతన్ని మనం విమర్శిస్తున్నామా లేదా అనే దానికన్నా ఆయన వ్యవహరించిన తీరు ఎట్లా ఉందనేది కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు ఐసీయూ అది అందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. అక్కడ ఐసీయూలో వారు చేసిన హంగామా, ఏదైనా ఇన్ఫెక్షన్స్ వస్తే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? అసలు జరిగిందే దారుణం, దానివల్ల ఎంతో బాధపడతా ఉన్నారు. ఐసీయూలో వాళ్ళు చేసినటువంటి పొలిటికల్ డ్రామా అంతా ఇంత కాదు. ఇక్కడ పొలిటికల్గా మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వస్తూ ఉందంటే వారు దీన్ని కూడా పొలిటికల్ యాంగిల్లోనే చూస్తున్నారు. బాధితులు, వారి ఇబ్బందులు వాటిని చూడట్లా, పొరపాట్లు వాటిని చూడట్లా. వాళ్ళు ఇక్కడ పొలిటికల్ యాంగిల్ని ఎట్లా చేయాలా, దీనికి అల్లు అర్జున్ ఇష్యూకి ముడిపెట్టి మాట్లాడుతూ ఉన్నారు వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా. అసలు ఎక్కడన్నా అర్థం ఉందండి? ఒక ప్రతిపక్ష పార్టీ, నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సినటువంటి పార్టీ, దీన్ని అల్లు అర్జున్ సంఘటనకి ఏమన్నా సంబంధం ఉందా? బోడిగుండుకి మోకాలకి ముడిపెట్టి మాట్లాడటం తప్ప ఏమన్నా ఉందా? ఎస్, మీరు అందరూ అన్నట్టు, మీరు అన్నట్టు, నేను అన్నట్టు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు ఒకటండి, పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు అది జరిగిన తప్పును ఒప్పుకోవడానికి కూడా గట్స్ కావాలి. అటువంటి సంఘటన జరిగినప్పుడు నెపం ఒకరి మీద వేసి తప్పించుకునేటువంటి రాజకీయం కాదు. తప్పు ఎవరు చేసినా మనం ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, మంత్రివర్గంగా, ప్రభుత్వాన్ని పాలించే పెద్దలుగా మనందరూ కూడా మన బాధ్యత ఉంటుంది. ఎక్కడ తప్పు చేసినా దాన్ని మనం బాధ్యత తీసుకొని దాన్ని ఆ తప్పు పొరపాటు జరిగింది, నాకు క్షమించండి అనేటువంటి పెద్ద మనసు కూడా ఉండాలి. గతంలో అటువంటి పరిస్థితి లేదు. అయితే వారి జరిగినటువంటి సంఘటనలో అధికారులు నిర్లక్ష్యం ఉంది, నెగ్లిజెన్స్, అన్ని రకాలైనటువంటి పొరపాట్లు, తప్పులు అన్నీ ఉన్నాయి. దానికి చంద్రబాబు నాయుడు గారి పర్యటనకి, దానికి రాజకీయాలకి, దానికి అల్లు అర్జున్కి ఇవన్నీ ముడిపెట్టడం అనేది అత్యంత విచారించదగ్గ విషయం అనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకుంటా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి పర్యటన అంటే ఇప్పుడు పోలీస్ అంటే మీకు ఇప్పుడు ఏపీఎస్పీ ఉంది, రెగ్యులర్ పోలీస్ ఉంటారు, ఇవన్నీ పోలీస్ని మోహరించాల్సినటువంటి అవసరం ఉన్న దగ్గర మోహరించలేని పరిస్థితులు ఏమి ఉండదు. అక్కడ నెగ్లిజెన్సీ ఉంది. అక్కడ ఇప్పుడు యాక్చువల్గా 1,25,000 మందికి ఏమో ఇద్దాం అనుకున్నారు టోకెన్స్. గతంలో 3 ఉండేవి, ఇప్పుడు 8 చేశారు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే అండి, ఇప్పుడు ఈ ప్రైవేట్ అంటే టీటీడీ దగ్గర కాకుండా బయట స్కూల్స్లో పెట్టారు, కొన్ని స్కూల్స్లో. ఆ స్కూల్స్లో ఇప్పుడు రామానాయుడు మున్సిపల్ స్కూల్ సంథింగ్ ఏదో ఉంది, అక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ చేయాల్సినటువంటి ఏర్పాట్లు చేయకపోవటం కూడా ప్రధానమైనటువంటి సమస్య. అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అందుకనే ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనపడింది. ఆ నిర్లక్ష్యం ఖరీదు ప్రాణాలు. సరే, ఇటువంటి పరిస్థితిలో మరి ప్రభుత్వ పరంగా కూడా ఆ కుటుంబాలని పోయిన ప్రాణాలను అయితే ఎవరు కూడా మనం తిరిగి తెలియకపోయినప్పటికి కూడా ఆ కుటుంబానికి అండగా ఈ ప్రభుత్వం ఉంది. పొరపాటుని సంబంధించి ప్రభుత్వం వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక పరమైనటువంటి విషయాలు అయితేనేమి, వాళ్ళ లైఫ్స్కి ఒక భద్రత కానివ్వండి, ఉద్యోగాలకు సంబంధించి కానీ అన్నీ కూడా ప్రభుత్వం పరంగా చేయాల్సినటువంటి ప్రతి కార్యక్రమం చేస్తూ ఉంది, వాళ్ళకి అండగా ఉంటా ఉంది, వాళ్ళకి భరోసా ఇస్తూ ఉంది. ఇక్కడ రాజకీయాలు మీరు చంద్రబాబు నాయుడు గారు క్షతగాత్రుల్ని పరామర్శించినప్పుడు ఉన్నటువంటి అట్మాస్ఫియర్ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి క్షతగాత్రుల్ని పరామర్శించడానికి వచ్చినప్పుడు అట్మాస్ఫియర్ చూడండి. వీళ్ళ ఎంట్రీతోనే సగం రోగాల లోపలికి వచ్చేటువంటి పరిస్థితి. సో టోటల్గా జరిగినటువంటి సంఘటనకైతే అందరం కూడా తీవ్రంగా కలిచివేసింది. ఇటువంటి మంచి శుభదినం రోజున అటువంటి వార్త గురించి మనం డిస్కషన్ చేయాల్సినటువంటి పరిస్థితి రావటం కూడా అత్యంత దారుణం. ఇటువంటి జరగకుండా అందరం కూడా, పోలీసు కూడా కొన్ని అంటే పోలీసు వ్యవస్థ వాళ్ళకుండే ఛాలెంజెస్ వాళ్ళకు ఉన్నప్పటికి కూడా పోలీసులు పాత్ర ఈ ప్రభుత్వంలో కానీ ఒక రాష్ట్రంలో కానీ
అత్యంత కీలకం. వాళ్ళ ప్రభావం ప్రభుత్వాలపైన, ప్రజలపైన చాలా తీవ్రంగా ఉంటుంది. వారి ప్రవర్తన లేదు వారు చేసే ఉద్యోగం బట్టే ప్రజల్లో కూడా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ వస్తుంది. కాబట్టి వారి నెగ్లిజెన్స్కి వాళ్ళ 6 ప్రాణాలు పోయినాయి. దానికి తెలుగుదేశం పక్షాన తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తా ఉన్నాను. బాజీ గారు సార్, ఒకటి మనం నిన్న ఆల్రెడీ డిస్కస్ చేసాము, ఇది వెరీ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ ఇది. అయితే దీనికి ల్యాప్సెస్ కూడా ఉన్నాయి, అది అందరూ ఒప్పుకున్న విషయమే. సో దాని మీద ఎలాగూ జ్యుడిషియల్ ఎంక్వైరీ వేశారు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పరామర్శించినప్పుడు ఆయన్ని పంపించడం దగ్గర నుంచి స్టార్ట్ అయిందండి. అంటే ఆల్రెడీ అదే టైంలో పవన్ కళ్యాణ్ గారు లోపల హాస్పిటల్ లోపల ఉన్నారని చెప్పేసి కాస్త ఆగమంటం దగ్గర నుంచి హడావుడి స్టార్ట్ అయినట్టుగా మనం వార్తా కథనాల్లో చూసాం. ఇది కొద్దిసేపు వెయిట్ చేయాలన్న దగ్గర నుంచి. సరే, అది పక్కన పెడితే ఆ తర్వాత ఆయన మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారి కుప్పం పర్యటనకి దీనికి లింక్ పెట్టడం. యాక్చువల్గా మధ్యలో ఒక 24 hours గ్యాప్ ఉంది. 6th 7th పర్యటన చేశారు, 8th నైట్ లేట్ నైట్లు ఇది జరిగింది. అదే రోజు మార్నింగ్ ఆయన బయలుదేరి వైజాగ్ వెళ్ళిపోయారు. ప్రధానమంత్రి పర్యటన అదంతా ముగించిన తర్వాత బహిరంగ సభ ముగింపు ఇది 1 గంట తేడాలో అటు ఇటుగా తొక్కిసలాట జరగడం చూసాం మనం. అదే రోజు నైట్ ఆయన తాడేపల్లి వచ్చారు. తెల్లవారి మళ్ళీ మార్నింగ్ ఈ దుర్ఘటనకు సంబంధించి పరామర్శించడానికి బయలుదేరి వెళ్ళారు తిరుపతి. చంద్రబాబు నాయుడు గారి స్కెడ్యూల్ కన్నా చూస్తే, అంటే ఆయన స్పెసిఫిక్గా అన్నారు కాబట్టి కుప్పం పర్యటనలో సందర్భంగా పోలీసుల మోహరింపు అక్కడ ఎక్కువగా ఉంది, దాని మీదే కాన్సన్ట్రేషన్ అని చెప్పేసి. అయితే వార్తా కథనాల ప్రకారంగా కంపారిజన్ పెడుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుప్పం పర్యటనకు వెళ్ళినప్పుడు 2200 మంది పోలీసులు మోహరించారు. కానీ ఆయన అప్పుడు చేసింది ఒక ప్రోగ్రామ్, అది ఒక ప్రోగ్రామ్కే 2 రోజుల పాటు కంటిన్యూస్గా మల్టిపుల్ ప్రోగ్రామ్స్. మొన్న 6th and 7th ముఖ్యమంత్రి గారు అది అడ్రస్ చేయడం కూడా మనం చూసాము. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకే విసుగొచ్చేలాగా అనిపించింది. ఈవినింగ్ 8 తర్వాత కూడా మా వాళ్ళు లైవ్ అంటే అబ్బో ఇది ప్రోగ్రామ్ తర్వాత ప్రోగ్రాము విసుగు రావట్లేదా అని మేము అనుకున్నాం సార్. కాబట్టి అన్ని ప్రోగ్రాములకి 1200 మందిని మోహరించారని చెప్పేసి ఇప్పుడు వార్తా కథనాల ద్వారా తెలుస్తోంది. అయినా కూడా దేనికి దానికి ఉంటుంది. 2 తిరుపతి జిల్లా వేరు, చిత్తూరు జిల్లా వేరు, ఎక్కడికక్కడే పోలీసులు ఉంటారు, ఇంటర్ఫిరెన్స్ ఉండే అవకాశం లేదని కూడా. మరి అంత వేగ్గా ఎలాగూ ఆయన అఫ్కోర్స్ తప్పేం లేదు, ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకోవాలి, నా హయాంలో ఇటువంటి జరగలేదు, మేము అద్భుతంగా చేశాము అంటంలో తప్పలేదు. కానీ మీ పర్యటన మూలంగానే అది కూడా ఒక 24 hours గ్యాప్ ఉంది, దాన్ని పట్టుకొని ఇలాగంటాం ఒకటి ఎంతవరకు సమాచారం. రెండోది, ఒక సంచలనమైన ఆరోపణలు చేశారు కాసేపటి క్రితం. ఈరోజు నిన్న పరామర్శ సందర్భంగా వైసీపీ వాళ్ళు లోపలికి వెళ్ళక ముందే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వచ్చినటువంటి కొంతమంది ముఖ్య నేతల్లో ఒకళ్ళు లోపలికి వెళ్ళి అక్కడ బాధితులకి కొంత మనీ ఆఫర్ చేశారని, పరామర్శించడానికి వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వాన్ని తిట్టాలని, దూషించాలని ఈ రకమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఇది ఈ టైంలో అసలు ఇటువంటి రాజకీయ ఆరోపణలు చేసుకుంటేనే చాలా జుగుప్స్గా ఉంది. ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు హుందాగా మాట్లాడారు, హుందాగా ప్రవర్తించారు, అలాగే హుందాగా కంటిన్యూ చేద్దాం అంటున్నారు. మరి అలా చూడాలి సార్ ఇవన్నీ కూడా. ఒకవేళ అదే కనుక నిజమైతే ఏకంగా లోపలికి వెళ్ళి పరామర్శ పేరుతో రాజకీయాలు చేయటం, డబ్బు కూడా ఆఫర్ చేశారంటున్నారు. సురేష్ గారు, మీకు అట్లాగే మన 24x7 వీక్షకులకి, ఛానల్లో పెద్దలందరికీ కూడా శుభ సాయంత్రం. కొంచెం మీ వీడియో కనిపించట్లేదు నాకు, కొద్దిగా టెక్నికల్ గా ఏదో ఉన్నట్టు సరి చేయించరా సురేష్ గారు? అవునా సార్? ఓకే, రైట్, చూస్తా సార్. In the meanwhile you please continue sir. Audio is good but absolutely good, absolutely fine. అయితే ముందుగా మీరు చేసిన కామెంట్స్ లో ప్రధానంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటన మూలకంగానే అక్కడ పోలీసింగ్ కరెక్ట్ గా జరగలేదు అన్న ఆరోపణ అది చాలా విడ్డూరంగా ఉందండి. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే కేవలం రాజకీయంగా బురద జల్లటానికి చంద్రబాబు నాయుడు గారిని బురద జల్లటమే ధ్యేయంగా ప్రతి అంశాన్ని కూడా వాడుకునే విధానం కనపడతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో. ఎందుకంటే ఇందాక మీరు చెప్పినట్లుగా ఇది చిత్తూరు జిల్లా, అది తిరుపతి జిల్లా. అందులో తిరుమల తిరుపతి దేవస్థానం స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక సంస్థ. అక్కడ పోలీసింగ్ పుష్కలంగా ఉన్నారు, సెక్యూరిటీ ఉన్నారు. దానికి దీనికి సంబంధాలు అంటగట్టి నిందించడం అనేది
సబబు కాదు. అది నేను ఖండిస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని, అవి కరెక్ట్ కాదని చెప్పేసి. అట్లాగే ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఈ సంఘటన మొత్తం చూస్తే దీంట్లో చాలా లోపాలు ఉన్నాయి, అడ్మినిస్ట్రేటివ్ లోపాలు ఉన్నాయి. చైర్మన్కి అక్కడ అధికారులకు సమన్వయ లోపం ఉంది, అక్కడ విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాల కారణంగా కింది స్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది కానివ్వండి, పోలింగ్ చేసే అధికారుల దగ్గరికి కానివ్వండి, ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్, ప్రాపర్ సమీక్షలు అన్ని జరగలేదు. ఎందుకంటే ఇంత పెద్ద ప్రోగ్రాము, ఇంత పెద్ద కార్యక్రమం, లక్షలాది మందిని మరి ప్రచారం చేసి మరీ 10 రోజుల పాటు దర్శనం కోసం ప్రచారం చేసి మరి టోకెన్స్ ఇస్తున్న నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చేయడం కోసం మరి దఫాలుగా మీటింగులు జరగాలి. అక్కడ ఏర్పాట్లని చైర్మన్తో సహా, ఈఓలతో సహా, అది కింద అంచెలంచెలో ఉన్న అధికారులందరూ కూడా ఎట్లా ఏర్పాట్లు చేయాలి, పోలీసింగ్ ఎలా ఉండాలి, సెక్యూరిటీ ఎలా ఉండాలి, ఒకవేళ ఇట్లాంటి అడ్వర్స్ సిచ్యువేషన్స్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ కూడా డిస్కషన్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ మనకు తెలిసి వచ్చింది ఏంటంటే ఈ 15 దఫాలు మీటింగులు జరిగినా కానీ చైర్మన్, ఈఓలు అటెండ్ కాలేదు. ఈ కింద అధికారులు మాత్రమే మాట్లాడుకున్నారు, మీటింగుల్ని మమ అనిపించారు అనేది మన మీడియాల ద్వారా తెలుస్తున్న వార్త. అదే నిజమైతే కనుక అంతకంటే గౌరవం ఇంకోటి ఉండదు. కాబట్టి ఏంటంటే అసలు దీనికి నా క్వశ్చన్ ఒకటేనండి, ఈ మొత్తం జరిగిన సంఘటనకి బాధ్యులు ఎవరు బాధ్యులు చేయాలి? ఎవరు దీనికి బాధ్యులు? తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ ఉన్న నిర్వహణ అంతా బోర్డుది. బోర్డు హెడ్ ఎవరు? బోర్డు చైర్మన్, ఈఓలు, అధికారులు చైర్ చేస్తున్న బిఆర్ నాయుడు గారు. వీళ్ళది కదా బాధ్యత? కింది స్థాయిలో ఉన్న పోలీసులు, అక్కడ ఉన్న పనిచేస్తున్న పోలీసు డిఎస్పీనో ఇంకొక ఇద్దరినో సస్పెండ్ చేసి లేకపోతే బదిలీ చేసేస్తే, వాళ్ళని బలి చేస్తే అయిపోతుందా? వాళ్ళదేనా బాధ్యత? వీళ్ళది బాధ్యత కాదా? నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు? నిర్ణయాలు తీసుకోవాల్సింది ఎవరు? సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఎవరు నిర్ణయించాలి? ఆ సంస్థకి హెడ్ ఎవరు? ఇవన్నీ ఆలోచించాల్సిన ప్రశ్నలు, సమాధానం రాబట్టాల్సిన ప్రశ్నలు. కాబట్టి ఏంటంటే ఇది ఏదో ఒక మరి ఆయనకి పదవి ఇచ్చారు బిఆర్ నాయుడు గారికి, ఆయనకి భక్తుడు, వెంకటేశ్వర స్వామి భక్తుడు, అందులో అనుమానం లేదు. కానీ ఈ నిర్వహణ పరంగా ఆయనకు అనుభవం లేదు. ఆయనకి చైర్మన్ పదవి ఇచ్చారు, ఆయన ఏదో మరి తెలుగుదేశం పార్టీ ఫేవర్గా ఆయన ఛానల్లో సంవత్సరాల తరబడి ఫేవర్గా ఉన్నాడన్న ఒక విశ్వాసంతో పదవి ఇచ్చారా, లేకపోతే ఆయనకు అర్హత ఉందా? ఇవాళ జరిగిన సంఘటన చూస్తే కనుక అట్లాగే ఆయన తర్వాత చేసిన వ్యాఖ్యానాలు కూడా చాలా జుగుప్సాకరంగా ఉన్నాయండి. అది కూడా చెప్తాను నేను. ప్రాణాలు పోయి 6 ప్రాణాలు పోయి 40 మంది తొక్కిసలాట్లో గాయపడితే చాలా తేలిగ్గా తీసుకున్నాడు ఆయన, చాలా ఉదాసీనంగా తీసుకుని మాట్లాడాడు. అట్లాగే ఈవేళ మీడియాలో కూడా ఆయన చేసిన వ్యాఖ్యానాలు మరి కరెక్ట్ సబ్జెక్టు కరెక్షన్, మరి క్షమాపణలు చెప్పమని పవన్ కళ్యాణ్ గారు అడిగి, క్షమాపణలు ఎవరో అడిగితే నేను చెప్పాలా? క్షమాపణలు చెప్తే పోయిన ప్రాణాలు వస్తాయా? అలాంటి వ్యాఖ్యానాలు చేసినట్టుగా మీడియాలో వస్తుంది. సబ్జెక్టు కరెక్షన్ అదే కనుక నిజమైతే కనుక అంతకంటే గౌరవం ఇంకోటి ఉండదు. క్షమాపణలు చెప్పాలి, చెప్పి తీరాలి. వాళ్ళు దేవుణ్ణి దర్శించుకోవడానికి అంతంత దూరాల నుంచి వచ్చి భక్తితోటి వస్తే వాళ్ళ ప్రాణాలను తీసుకోవడానికి, హరించడానికి మీరెవరు? మీకు చేత కాకపోతే పక్కకి వెళ్ళిపోవాలి. అడ్మినిస్ట్రేషన్ ప్రాణాలు పోయి 40 మంది గాయపడి హాస్పిటల్లో బాధలు పడుతుంటే క్షమాపణలు చెప్పడం ఏ అహమాటం వచ్చింది? క్షమాపణలు చెప్పొద్దా? పవన్ కళ్యాణ్ గారు చాలా బేషరతుగా డౌన్ టు ఎర్త్కి వచ్చి ఆయన క్షమాపణలు ఇళ్ళకి క్షమాపణలు చెప్పాలి అధికారులు కానీ బాధ్యులు కానీ అని చెప్పాడు. చాలా చాలా చక్కగా అనిపించింది. నిజం, అది జరగాలి. అట్లా క్షమాపణలు చెప్పడానికి కూడా అహంకారాలు ఉంటాయి వీళ్ళకి. వీళ్ళేం ఈ దేవస్థానాన్ని కాపాడగలుగుతారు, భవిష్యత్తులో వీళ్ళే ఈ దేవస్థానాన్ని నిర్వహిస్తారు. క్షమాపణలు చెప్పడానికి నష్టం ఏంటండి? దాని మీద అంతేకాదండి, ఆగండి, నన్ను కంప్లీట్ చేయనండి, మీరు మాట్లాడదు. జస్ట్ కరెక్షన్ అంతేకాదు 25 లక్షల రూపాయలు చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు సరిపోవు, కనీసం ₹1 కోటి ఇవ్వాలి. అట్లాగే పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి, కాంట్రాక్ట్ జాబులు కాదు. ఎందుకంటే పోయిన ప్రాణాలు రావు, కనీసం కొంతన్నా కానీ స్వాంతన చేకూరుతుంది ఆ కుటుంబాలకి. కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో ఆ పరిహారం సరిపోదు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా లోటుపాట్లు జరుగుతున్నట్టుగా స్పష్టం అవుతా ఉంది. ప్రక్షాళన జరగాలి. ఎందుకంటే ఇది చరిత్రలో కనీవిని ఎరగని విధంగా జరిగింది. గతంలో ఎప్పుడు ఇలాంటి సంఘటనలు తిరుపతి దేవస్థానంలో జరగలేదు.
కారణం ఏంటంటే అక్కడ సెక్యూరిటీ కోసం చాలా పగడ్బందీ ఏర్పాట్లు ఉంటాయి. అవన్నీ కూడా ఢీలా అయిపోయినాయి. పాలక వర్గం మారింది, ఢీలా అయిపోయినాయి, వ్యవస్థ అంతా ఢీలా అయిపోయింది. అక్కడ ఏంటంటే ఏదో ప్రక్షాళన చేసేస్తున్నాము అంతా అయిపోతుంది అనుకుని చూపిస్తున్నారు, కానీ అక్కడ డొల్లా. కాబట్టి అక్కడ సమగ్రమైన విచారణ జరిపి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు సంఘటనలు పునరావృతం కాకుండా తగిన ఏర్పాట్లు, తగిన చర్యలు తీసుకోవాలి. అంతేకాదండి, సీసీ కెమెరాలు ఉన్నాయి. అసలు మీరు ఆన్లైన్లో వ్యవస్థను ఎందుకు తీసేశారు? మీరు ఆన్లైన్లో టికెట్లు, వైకుంఠ దర్శనం టికెట్లు పెట్టొచ్చు కదా. 10 రోజులు మీరు డ్యూరేషన్ టైం పెట్టారు, ఆన్లైన్లో ఎందుకు అమ్మలేదు? ఆన్లైన్లో అందుబాటులో పెట్టొచ్చు కదా. ఇవన్నీ ప్రశ్నలు. ఆన్లైన్లో పెడితే ఇట్లాంటివి జరగవు కదా. బాజీ గారు, ఇది ఈ సిస్టమ్ గతంలో ఉండేదట, మరి ఆన్లైన్ ఉండేదో లేదో నాకు తెలియదు, కానీ దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే టీటీడీ ఆఫీసెస్ కానీ లేదంటే కళ్యాణ మండపాలు ఉన్న చోట అక్కడ టోకెన్లు ఎక్కడికక్కడ ఇచ్చేవాళ్ళు. కానీ 2021-22 టైం నుంచి గత ప్రభుత్వ హయాంలో ఓన్లీ తిరుపతిలోనే కౌంటర్లో పెట్టి టోకెన్లు ఇవ్వడం అనేది స్టార్ట్ చేశారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా క్వశ్చన్ చేసేది అదే కదా, మరి దాన్ని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు అనేది కదా ఆయన కూడా. ఇప్పుడు వాళ్ళు పెట్టారు సార్, పెట్టారు. దాన్ని ఎందుకు అనుసరం, టెక్నాలజీ ఎంతో వచ్చింది, ఎందుకు దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది? ఇవాళ ప్రతిదీ కూడా విమానం టికెట్లు, రైల్వే టికెట్లు అన్ని ఆన్లైన్ లో దొరుకుతున్నప్పుడు ఇది పెద్ద ఇది కాదు కదండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో బోల్డ్ సంపద ఉంది స్వామివారికి. అవును సార్, నేను ఒక భక్తుడు రిమైండ్ చేసిన దాన్ని మీకు యాజ్ ఇట్ ఈస్ చెప్తాను. అదే అతను కూడా ఇదే అనేది, గతంలో ఆన్లైన్ ఉండేది, దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ కౌంటర్లో అమ్మేవాళ్ళు. ఈ రకంగా కాన్సన్ట్రేషన్ అయ్యి కంజెషన్గా ఒక ప్లేస్లో తిరుపతి కంజెషన్ అయ్యే అవకాశం ఉండేది కాదు. ఆ రకంగా గతంలో 5 సంవత్సరాల క్రితం వరకు ఉండేది, దాన్ని ఇప్పుడు రివైవ్ చేయండి. సింఘాల్ అక్కడ అప్పుడు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ మార్పులు చేర్పులు జరిగినాయి అని చెప్పేసి అతను అన్నాడు. మరి నాకు తెలియదు, అంటే నేను విన్నది చెప్తున్నాను. దాన్నే నేను కంటిన్యూ చేస్తున్నానని ఈవో కూడా చెప్పాడు. మరి ఎందుకు కంటిన్యూ చేశారనే దానికి సమాధానం లేదు. మరి గత ప్రభుత్వ హయాంలో మనం అన్ని కౌంటర్లు పెట్టాం కాబట్టి దాన్ని కంటిన్యూ చేయకపోతే 10 రోజులు, అంతకుముందు 2 రోజులే ఉండేదట. మరి 2 రోజులు ఉన్న దాన్ని 10 రోజులు చేయాల్సిన అవసరం ఏముంది? అది అసలు ఆగమశాస్త్రం ప్రకారం అది కరెక్ట్ కాదంటున్నారు. ఏదో ప్రజల యొక్క మన్ననలు పొందడానికి లేకపోతే ఒక డాబు సరి కోసం ఓన్లీ దాన్ని ఏమంటారు, మొదటి రోజు చివరి రోజు ద్వాదశి అని చెప్పేసి 2 రోజులకే ఉండేదట. మరి 10 రోజులు, పవిత్రమైన రోజులు 2 రోజులే, కానీ 10 రోజులు ఆర్భాటంగా చేయాల్సిన అవసరం లేదు. అదే ఇవన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న మార్పులు, ఆ మార్పులు కంటిన్యూ చేసామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈయన ముఖ్యమంత్రి గారు నిన్న అడుగుతున్నాడు. ఆయన కూడా ఒప్పుకున్నాడు, ముఖ్యమంత్రి గారు కూడా. ఇది నా దృష్టికి అంటే గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద చాలా అక్రమాలు జరిగినాయి, చాలా అవకతవకలు ఉన్నాయి. లడ్డు కల్తీతో సహా అనేక రకాల స్థలాలు కబ్జాలు కానివ్వండి, అట్లాగే కాంట్రాక్టర్లు కమిషన్లు కొట్టడం కానివ్వండి, కట్టని కట్టడాల మీద బిల్లులు వేసి కాజేయడం కానివ్వండి, ఇవన్నీ జరిగినాయి అని చెప్పేసి వార్తలు వచ్చినాయి. అటువంటి ప్రక్షాళన చేసి ఇంకా బెటర్ గా మోడరేట్ చేయాలి కానీ సిస్టమ్ ని దాన్ని అనుసరించాల్సిన తప్పే కదా. ఈ ప్రభుత్వం చేసిన తప్పే కదా. ఇంకొక మాట చెప్తున్నాను నేను, ఇప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు, మేమైనా కానీ వైసీపీ అయినా కానీ ఇంకొక పార్టీ అయినా కానీ ప్రతిపక్షాలు మాట్లాడుతున్న తప్పు కాదు, తప్పు జరిగింది కానీ ఒప్పుకుంటున్నారు కదా. తప్పు జరిగినప్పుడు ప్రతిపక్షాలు పొగడాలా? వీళ్ళని ప్రతిపక్షాలు మాట్లాడతాయి, మీరు దాన్ని పాజిటివ్ గా తీసుకోండి. చెప్పేవి పాజిటివ్ గా మేము విమర్శిస్తాం, సరి చేసుకోవాలని పాజిటివ్ గా తీసుకోండి, కరెక్ట్ చేయండి. ప్రజలకి భవిష్యత్తులో భరోసా ఇవ్వండి. కొండ మీదకి వెళ్తే ప్రాణాలతో వస్తామో రావా అనే ఒక పరిస్థితిని క్రియేట్ అయింది వాళ్ళు, అది భరోసా ఇవ్వండి. ప్రజలు ప్రశాంతంగా వెళ్ళి దేవుణ్ణి మరి భక్తితో నిన్న హృదయంతో దేవుణ్ణి చూసుకొని కిందకి దిగే వచ్చే పరిస్థితి క్రియేట్ చేయండి. అది చెడిపోతుంది అనేదే మేము చెప్తున్నాం. ఓకే బాజీ గారు, మళ్ళీ వస్తాను. రవీంద్రబాబు గారు, కిరణ్ గారు వస్తాను, మీ టర్న్ వచ్చినప్పుడు మీరు మాట్లాడదురు, కానీ జస్ట్ నోట్ చేసి పెట్టుకోండి మీకు ఏమైనా కన్సర్న్ ఉంటే కనుక, ఏమైనా పాయింట్ ఉంటే కనుక. రవీంద్రబాబు గారు, కెన్ యూ హియర్ మీ? ఓకే, ఇన్ ద మీన్ వైల్ కిరణ్ గారు. సార్, ఇప్పుడు కాంగ్రెస్ అధికార వినపడుతుంది. ఓకే సార్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. యా కిరణ్ గారు ప్లీజ్. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది, కింద జరిగింది, తిరుపతిలో జరిగింది.
తిరుమలలో పైకి వెళ్తే వస్తామో రామా అంత అంత పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ అవసరం లేదు. జరిగింది కింద జరిగింది, తిరుపతిలో జరిగింది పొరపాటు తప్పు అని అందరూ ఒప్పుకుంటా ఉన్నారు. దాంట్లో ఎక్కడ ఎవరు కూడా వెనక్కి పోవట్లేదు. రెండోది చైర్మన్ గారు అన్నారో లేదో తెలియని మాట కోసం వారు అదే పనిగా ఆయన విమర్శించడం దాని మీదే నా అభ్యంతరం. లేదు కిరణ్ గారు ఇది లేటెస్ట్. నేను కూడా ఇందుకు కాసేపు క్రితం చదివాను, వార్తా కథనాల్లో వచ్చింది, ప్రముఖ వార్తాపత్రికలోనే వచ్చింది. క్షమాపణలు చెప్పినంత మాత్రాన పోయిన ప్రాణాలు తిరిగి రావు కదా, ఎవరో ఏదో అన్నారు కదా అని చెప్పేసి దాని మీద స్పందించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తుంది, బాధ్యుల్ని శిక్షిస్తాం. ఇది చాలా పేలవంగా ఉంది. నాకు కూడా చాలా అబ్జెక్షనబుల్గా అనిపించింది. చైర్మన్గా ఆయన మొన్నే తీసుకుంది ఛార్జీ, చాలా హంబుల్గా ఉండాలి, డౌన్ టు ఎర్త్ ఉండాలి. రెండోది ఇది ఇంత ఎప్పుడు చరిత్రలో తిరుమల తిరుపతి చరిత్రలో జరిగినటువంటిది మరి ఎవరి తప్పైనా కానీ మీ హయాంలో జరిగింది. అలాంటప్పుడు ఆయన మాట తీరు మొదటి రోజు నుంచి కూడా ఆక్షేపణీయంగానే ఉంది. అది మాత్రం దాని మీద చర్చ జరగాల్సిందే. నేను కాసేపు క్రితం బాజీ గారు రైట్లీ పాయింటెడ్ అవుట్, యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు బ్రింగ్ ఇట్ అవుట్. ఆయన కాసేపటి క్రితమే ఏది ఎమర్జెన్సీ కాల్ ఫర్ చేశారు కదా బోర్డు మీటింగు, దాని తర్వాత మీడియాతో మాట్లాడి చెప్పిన మాటలు దాంట్లో ఏమన్నా అద్భుతంగా మాట్లాడింది ఏమన్నా ఏమీ లేదు. భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకుంటాం, ఇది కామన్గా జరిగేదే కదా, ఇక ఆ మాత్రం చెప్పకుండా ఎవడుంటాడు, అదే ఎవడు చెప్పినా కానీ అది పెద్ద కొత్తగా ఈరోజు చెప్పేదే ఉంది. అసలు జరగకుండా చూడాలి, మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటాం, ఇదేముంది, దీన్ని ఎవరు ఇదేమి ఒక ఎక్సెప్షనల్ డెసిషన్గా ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఓకే రైట్ సార్, వస్తాను. భవిష్యత్తులో జరగకుండా చూడటం అని చెప్పడం అనే దాంట్లో అభ్యంతరం ఏం లేదండి. నేనేం అభ్యంతరం అంటం లేదు. అదే పెద్ద అజెండాగా మాట్లాడితే అది ఎవరు అదే కదా, అదే ఎలాగో తీసుకుంటారు, అడిషన్ మాట్లాడుకుంటారు. ఫ్యూచర్లో జరగకుండా మళ్ళీ జరగకూడదు అనేదే కదా మెయిన్ ఎజెండా. అది ఓకేనండి. నేనేమన్నా అంటే దాంతోపాటుగా ఆయన అది కోట్ చేయాల్సిన అవసరం ఉంది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయిలో అతను ఆయన క్షమాపణ నేను చెప్పగలేదు, మీకు నామోషి ఏంటి. ఇంకొకటి ఆయన ఏమి పర్సనల్గా పాయింట్అవుట్ చేయాల, ముఖ్యుల్ని పాయింట్అవుట్ చేస్తూ మొత్తం బోర్డు మెంబర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా క్షమాపణ చెప్పాల్సిందే అన్నాడు ఆయన. 100% అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే చెప్పినాక ఎవరైనా చెప్పొచ్చు, దాంట్లో ఎవరు కదా. మరి అలాంటప్పుడు బాధ్యతాయుతమైనటువంటి చైర్మన్ పదవిలో ఉండి పట్టుమని 10 రోజులు అవ్వలేదు నువ్వు ఆ పదవిలో కూర్చొని ఎవరో ఏదో అన్నారని చెప్పేసి నేను స్పందించాల్సిన అవసరం లేదు. ఎవరు ఏంటి, ఎవరు? హీఈస్ ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. హీ హిమ్సెల్ఫ్ అపాలజైజ్ టు ద పబ్లిక్. చైర్మన్ గారు ఆయన క్లియర్ గా అన్నాడు కూడా నామోషి ఏంటి అని చెప్పేసి. అసలు ఇంకో విషయం ఏంటి తెలుసా, నిన్న వెళ్ళారండి ముఖ్యమంత్రి గారు, ఇది పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు వెళ్ళి క్షమాపణ చెప్పడం కాదు, ఫస్ట్ నువ్వే కదా అడ్రస్ చేసింది, సారీ నువ్వు అంటున్నానని మీరు అడ్రస్ చేశారు కదా, మీరు అడ్రస్ చేసినప్పుడు ఫస్ట్ రావాల్సిందే క్షమించాలి, లేదంటే కానీ పొరపాటు జరిగిందని చెప్పేసి. ఆ మాటే రాలేదు ఆయన నోటి నుంచి ఇప్పటి వరకు కూడా. రైట్ రవీంద్రబాబు గారు. సార్ అడగండి. సార్ అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రొయాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడే కాదు, కల్తీలా డివిజన్ దగ్గర నుంచి ఆయనైతే డిక్లరేషనే చేశాడు. అందుకని మరి బాధ్యత ఇంకా ఎక్కువ తీసుకున్నట్టున్నారు. ఆయన క్షమాపణలు చెప్పారు నిన్న పబ్లిక్గా, ఐ మీన్ విత్ నో ఇఫ్స్ అండ్ బట్స్, అన్కండిషనల్ అపాలజీ. ఓకే, ఆయన చెప్పినప్పుడు చాలా క్లియర్గా చెప్పారు, మేము కూటమి ప్రభుత్వం, మాకు ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టారు, ఈ కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సమిష్టి బాధ్యత ఉంటుంది, తప్పు ఏది జరిగినా కానీ డైరెక్ట్ ఇంప్లికేషన్ ఉన్నా లేకపోయినా, డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ ఉన్నా లేకపోయినా, ఎవ్రీ వన్ హ్యాస్ టు టేక్ దేర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ. అంత హుందాగా ఆయన చెప్పినప్పుడు ఆయన నిన్న అపాలజైజ్ చేసి ఈ రోజు అన్నారు, ఏది పిఠాపురం పర్యటనలో సందర్భోచితంగా ఎవరో కొంతమంది చేసిన తప్పులకి పోలీస్ అధికారులు బలైపోయారు కాబట్టి ఏంటంటే ల్యాప్సెస్ ఉన్నాయి. రెండు జరిగింది తప్పైనప్పుడు అది కావాలని చేసినా అనుకోకుండా జరిగినా కానీ క్షమాపణ చెప్పడం అనేది హుందాతనం. కాబట్టి జేఈఓ అలాగే చైర్మన్ ఇంక్లూడింగ్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ ది బోర్డు ప్రతి ఒక్కళ్ళు కూడా క్షమాపణ చెప్పాలి, నామోషి ఏంటి అని చెప్పేసి అన్నారు. దానికి మరి లేటెస్ట్గా ఆయన రెస్పాన్స్. సార్ ఇప్పుడు ఈ యొక్క దైవ కార్యక్రమాలు చాలా ఇంపార్టెంట్. మన భారతదేశంలో పెద్ద సెంటిమెంట్ ఏంటంటే దేవుడు. అంత పెద్ద సెంటిమెంట్ ఉన్నటువంటి ఈ యొక్క తిరుమల దేవస్థానంకి బాధ్యతాయుతమైన పోస్టు నిర్ణయించడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా టైం తీస్తున్నారు. సో అపాయింట్ చైర్మన్,
చైర్పర్సన్ ఆఫ్ ద టీటీడీ బోర్డు. చాలా టైం చూస్తున్న తర్వాత ఎంతో నమ్మకంతో ఇతనికి అవకాశం ఇచ్చినప్పుడు ఈ చైర్మన్ గారు కానీ, జేఈఓ కానీ, వెంకన్న చౌదరి గారు కానీ వీళ్ళందరూ మోరల్లీ దే ఆర్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఎపిసోడ్. ఇంత దుర్ఘటన జరిగిన తర్వాత వాళ్ళ ముగ్గురు బాధ్యులు అనే మాట చంద్రబాబు నాయుడు ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారు. మార్నింగ్ వచ్చినప్పుడు ఆ నెక్స్ట్ డే వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు ఆయన. ఈరోజు చూసాం, మనం డైరెక్ట్ లైవ్లో చూసాం. ఎవ్రీబడి ఈజ్ క్వశ్చనింగ్, వాళ్ళ ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. ఆయన కూడా చాలా ఆగ్రహం వ్యక్తపరిచారు సీఎం గారు, చూసాం మనం. సో సెకండ్ పాయింట్, అసలు ఈ యొక్క దైవ కార్యక్రమం జరుగుతున్నప్పుడు గత ప్రభుత్వం లిమిటెడ్గా 30-40,000 వాళ్ళకి డైలీ దర్శనాలు ఇష్యూ చేసింది. 40-50 కూడా ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఆర్భాటంగా మేము 60-70-80 లక్ష మందికి ఇస్తున్నప్పుడు, దర్శనం చేస్తున్నాం అన్నప్పుడు నిజంగానే ప్రభుత్వం మారినప్పుడు సెంటిమెంట్ మారచ్చు, ప్రజల్లో దైవభక్తి పెరగచ్చు, తగ్గచ్చు. బట్ ముక్కోటి ఏకాదశి ఎంత పవిత్రమైన రోజు, ఎంతమంది హిందువులు వస్తారు అక్కడికి అనేటువంటి ఆలోచన డెఫినెట్గా అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్కి ఉంటుంది. దే ఆర్ ఫెయిల్డ్, అబ్సల్యూట్లీ ఫెయిల్డ్. ఫెయిల్ అయిన దానికి వాళ్ళు అప్పాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వానికి చెప్పాలి, ప్రజలు చెప్పాలి. చెప్పి అవసరమైతే పక్క తప్పుకోవాలి. అంటే ఒకప్పుడు రైల్వే మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నప్పుడు, మధు దండావతి గారు, మన జార్జ్ ఫెర్నాండెస్ ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళు వెంటనే దే టెండర్ రిజిగ్నేషన్ ఇమీడియట్లీ వితౌట్ ప్రైమ్ మినిస్టర్ కన్సెంట్. ఇటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక మనిషి ప్రాణం పోవడం అంటే ఇట్స్ నాట్ సో ఈజీ, ఇట్ ఈస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. మానవ తప్పిదాలు కనపడుతున్నాయి అక్కడ ప్రత్యక్షంగా. మానవ తప్పిదాలు కనపడుతున్నప్పుడు దాన్ని వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు? ఎవరైనా సరే. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మాట్లాడితే చాలా ప్రాక్టికల్గా మాట్లాడారు. పేషెంట్స్ని పలకరించడంతో పాటు ప్రెస్ మీట్లో చాలా చక్కగా చెప్పారు ఆయన చెప్పారు. ఈరోజు కూడా దాన్ని రీఇన్స్టేట్ చేశారు, ఇన్సిస్ట్ చేశారు. అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఇంకో మాట చెప్పారు, అధికారులు సరిగ్గా పనిచేయడం మాట చాలా రోజుల క్రితం చెప్పారు. మళ్ళా ఈ రిపీట్ ద సేమ్ డైలాగ్ టుడే. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అధికారులు దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్, దే ఆర్ నాట్ డూయింగ్ ద జాబ్ ప్రాపర్లీ అనే మాట చెప్పారు. ఇంత చెప్తున్నప్పుడు కూడాను ఈ యొక్క బాధ్యత రాహిత్యాన్ని ఖచ్చితంగా వీళ్ళందరూ బాధ్యత తీసుకోవాలి. దే హ్యావ్ టు అపాలజైజ్ ద పబ్లిక్. అండ్ అట్ ద సేమ్ టైం ఐ యాడ్ వన్ మోర్ పాయింట్. ఇది జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసిన తర్వాత కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆన్ బిహాఫ్ ఆఫ్ పార్టీ కావచ్చు, పబ్లిక్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎవరైనా దీనికి అతీతులు కాదు. 6 మృతి చెందారంటే ఇట్స్ నాట్ సో ఈజీ. 6 చనిపోయారంటే ఇది మినిస్టర్లో కౌంటర్లు పెట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందనే ప్రశ్న ఈ డెమోక్రసీలో ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తారు. సెక్యూరిటీని క్వశ్చన్ చేస్తారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీ అనే మాట అంటారు? ఆ రోజులు వెళ్ళిపోయింది. జరిగింది 8th నైట్ ఈవినింగ్. కాబట్టి ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ కనపడుతుంది, ఇతర డిపార్ట్మెంట్స్ ఫెయిల్యూర్ కనపడుతుంది, టీటీడీ పాలకవర్గం యొక్క ఇది కనపడుతుంది. ఖచ్చితంగా ఇది మానవ తప్పిదం. వీళ్ళు చేసిన తప్పు. వీళ్ళు ఖచ్చితంగా దాన్ని వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద జ్యుడిషియల్ ఎంక్వైరీ జడ్జిమెంట్ తర్వాత కూడాను హోప్ సీఎం గారు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. ఈ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే డిమాండ్ చేశారో ఆయన కొద్ది గట్టిగానే చేశారు. ఇంకా మాట్లాడితే టీటీడీ బోర్డు మెంబర్స్ మొత్తం కూడా దీన్ని బాధ్యులుగా తీసుకోవాలి, జరిగిన దానికి క్షమాపణ చెప్పాలి. నామోషి ఏంటి, ఆ పేషెంట్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే తెలుస్తుంది వాళ్ళ క్షోభ ఏంటనేది అని ఆయన చాలా బాధాకరంగా ఆయన విజ్ఞప్తి చేశాడు. మరి దానికి హుందాగా రెస్పాండ్ అవ్వాల్సినటువంటి చైర్మన్ గారు కాసేపటి క్రితం మాట్లాడుతూ ఇండైరెక్ట్గా ప్రస్తావన చేశారు. క్షమాపణ చెప్పినంత మాత్రం మరి ప్రాణాలు తిరిగి వస్తాయా? ఎవరో ఏదో మాట్లాడారని దానికి స్పందించాల్సిన అవసరం లేదు. బాధ్యులు ఎవరో బాధపడి చేసేది ఏంటి అని అన్నారు. పేపర్లో వచ్చింది, బాధపడి మనం ఏం చేయగలం అంటారు. ఆయన ఏంటో మాట్లాడతారు. అదే మీడియాకి మరి ఆయన హెడ్, మరి ఆయన మరి ఎప్పుడు ఏ భాష వాడాలో మరి ఆయనకి బాగా తెలియాలి. హెడ్ గారు నాడు పనిచేశారు. కోటేశ్వర గారు ఎలా చూడాలి? ఇప్పుడు బిఆర్ నాయుడు గారు చేసినటువంటి కామెంట్స్ గురించి 7:12 ఈనాడు పత్రికలో నెట్ లో
వాళ్ళు అప్లోడ్ చేశారు. క్షమాపణ చెప్పడంలో తప్పులేదు. క్షమాపణ చెప్పినంత మాత్రాన్ని చనిపోయిన వాళ్ళు తిరుగుతారు. ఎవరో ఏదో మాట్లాడారని వాటన్నింటికీ స్పందించాల్సినటువంటి అవసరం లేదు. చిన్న చిన్న తప్పులు జరిగాయి అని చెప్పేసి ఆయన మాట్లాడారు. ఇది నిజంగా నిన్నటి నుంచి మొత్తం అంతా 2 తెలుగు రాష్ట్రాలు దేశమంతటా గగ్గోలు పెడతా ఉంటే దాన్ని అంత తేలిగ్గా తీసుకొని మాట్లాడటం అనేటువంటి దాన్ని నిజంగా గర్హనీయం. అసలు అటువంటి పదవులు అటువంటి వాళ్ళు ఉండడానికి అర్హులేనా అనేటువంటిది జనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అందువలన డెఫినెట్ గా భక్తుల సౌకర్యాల పట్ల కానీ లేదా ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యం, సరే ఆన్లైన్ ఉందని కొంతమంది కొన్ని టికెట్లు ఆన్లైన్ లో ఇచ్చారని, కొన్ని ఇక్కడ తిరుపతి వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారని ఏదో చెప్తున్నారు. దాని మీద కూడా ఒక స్పష్టత రావాల్సి ఉంది. నా పాయింట్ ఏంటంటే బుధవారం ఉదయం నుంచే జనం వస్తా ఉంటే వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా ఎందుకు టికెట్లు ఇచ్చి పంపించలేదు? ఎప్పుడో గురువారం తెల్లవారుజామున ఇస్తాము అని చెప్పేసి అంటే బ్యూరోక్రసీ తప్ప దానిలో ఏమన్నా హేతుబద్ధత ఉందా? వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు ఆ కౌంటర్లకు పంపించి టికెట్లు ఉన్న వరకు ఇచ్చేసి పంపించేసి తర్వాత లేకపోతే అయిపోయినాయి అని చెప్పాలి. ఎందుకని మొత్తాన్ని అంత నరక యాత్రలో పెట్టి భక్తుల్ని ఆ విధంగా రాత్రి వరకు చలి, ఆకలి దప్పులు, ఏ మాత్రం సౌకర్యాలు లేనటువంటి ఒక పార్కులో ఏముంటాయి? పార్కులో సౌకర్యాలు అన్ని వేల మంది గుమిగూడినటువంటి పార్కులో దానికి తోడు ఇంకా వచ్చినటువంటి వార్తలు ఏదో గడ్డి దెబ్బతీస్తుందని చెప్పేసి ఆ గడ్డి వైపు వెళ్లకుండా అంటే మైదానం వైపు వెళ్లకుండా నీళ్లు పెట్టారని, అందుకని ఆ నీళ్లు లేనటువంటి చోట్ల నిలబడ్డారని, ఇట్లాంటి రకరకాల కథనాలన్నీ వచ్చినాయి. ఎందుకని వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు ఇవ్వడానికి వీళ్ళ సొమ్మేం పోయింది అధికార యంత్రాంగానికి అనేటువంటిది పెద్ద ప్రశ్న. ఏమైనప్పటికీ నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యము ఒకటైతే దాని మీద స్పందన మరింత బాధ్యతారహితంగా ఉన్నది. వీళ్ళకు ఉన్నటువంటి నైతిక హక్కు ఏమిటి పదవుల్లో కొనసాగటానికి అనేది ప్రశ్న. కిరణ్ గారు, నిన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా మనం లైవ్ చూసాం, ఈఓ గారిని క్వశ్చన్ చేయటం, అదే ఆయన గద్దిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. కానీ ఏం జరిగిందని తెలుసుకోవడం తప్పులేదు. యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎస్టేట్ 2500 మందిని మేనేజ్ చేయలేని పరిస్థితి అక్కడ కనపడింది. అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నది ఏంటంటే, కోర్స్ అది కింద పైన తిరుపతిలో ఒక రకంగా ఉంటుంది, తిరుమలలో ఒక రకంగా ఉంటుందంట. నేను విన్నాను, అది వ్యవస్థలన్నీ కూడా చాలా పగడ్బందీగా ఉంటాయి. తిరుమల పైన కొండపైన అనేది, ఇది జరిగింది తిరుపతి కింద. అసలు ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు కింద అన్ని కౌంటర్లు పెట్టి అక్కడే ఇవ్వటం అనేది ఎవరు తీసుకున్నా, ఏ ప్రభుత్వ హయాంలో తీసుకున్నా అది ఎంతవరకు కరెక్ట్ అనేది రివ్యూ చేయకపోవడం అక్కడ ఫస్ట్ తప్పిదంలాగా కనపడుతుంది. రెండోది ఓకే, ఏదో ఒక ప్రైవేట్ ప్లేసెస్ కొన్ని తీసుకున్నారు, దాంట్లో భాగంగా ఇది ఒక స్కూల్ మీరే అన్నారు కదా, ఆ స్కూల్లో అనుకున్న ఒక పార్కు, ఆ పార్కులో పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఉంచి అక్కడేమి ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా వాళ్ళంతా విసిగిపోయి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా దూకేద్దాం అన్న సిచ్యుయేషన్లో మీరు అన్నట్లుగానే ఒకళ్ళకి ఇమీడియట్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరంలో గేట్ తీయటం, వాళ్ళకేమో అర్థం కాక టోకెన్లు ఇస్తున్నారు అనుకుని ఒక్కసారిగా మీద పడిపోవటం, ఇది జరిగింది. సరే తక్కువ మంది ఉన్నా తొక్కిసలాట జరుగుతుంది, 1,00,000 మంది ఉన్నా సరే ఒక్కసారి తొక్కిసలాట జరగదు. పవన్ కళ్యాణ్ గారు కోట్ చేసింది కూడా అదే. 4 లక్షల మంది వచ్చేటటువంటి పరిస్థితులను కూడా ఎంతో అద్భుతంగా హ్యాండిల్ చేసినటువంటి పరిస్థితుల్లో బ్రహ్మోత్సవాల టైంలో గరుడ సేవ సంబంధించి 2500 మందిని మేనేజ్ చేయడంలో ఎందుకు విఫలమయ్యాము అనేది ప్రధానమైన ప్రశ్న. రెండోది, ఆయన జరిగిపోయిన తర్వాత మనం ఎలాంటి హ్యూమిలిటీ ఉండాలి, ఎంత హంబుల్గా ఉండాలి, ఎలా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని, ఇది ఒక రకమైనటువంటి ఇప్పుడు ఒక ఫ్రిక్షన్ లాగా తయారయ్యేటట్టు. మరి పార్టీల పరంగా నేను అన్న కానీ ఆయన అన్నదాన్ని మళ్ళీ ఈయన దీన్ని ఎవరో అడిగితే దానికి సమాధానం అయితే స్పందించాల్సిన అవసరం లేదు. కరెక్టేనా? అంటే మీరు నేను ఇదే కోటేశ్వర గారు చెప్పినట్టు నేను కూడా అదే చదివాను. 7:12 దాటిన తర్వాత మన డిబేట్ స్టార్ట్ అయిన తర్వాత ఆ స్టేట్మెంట్ వచ్చింది. సార్ దాంట్లో ఇప్పుడు మేము ఎక్కడా కూడా భేషజాలకో లేదో వేరే విధంగా ఆలోచనలు పని లేదు. ఒకవేళ నిజంగా అట్లా రెక్లెస్ గానో లేదు జనాల మనోభావాలు దెబ్బతినేలాగా అటువంటి కామెంట్స్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా
దాన్ని అందరం కూడా ఖండించాల్సిందే. ఇక్కడ వాస్తవాన్ని వక్రీకరించో లేదు దాన్ని వెనకేసుకురావాల్సినటువంటి అవసరం లేదు. తప్పును తప్పుగా చెప్పగలిగినటువంటి పెద్ద మనసున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కాబట్టి నేనైనా ఇంకొకరైనా సరే, బిఆర్ నాయుడు గారైనా, అక్కడ జరిగిన దానికి క్షమాపణ చెప్పడానికి భేషజాలు పోవటంలో ఎటువంటి అర్థం లేదు. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు. అయితే ఆయన అన్నారని వార్తలు వచ్చినాయి, కానీ సరే ఒకవేళ అనుంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని ఖండించాల్సిందే, దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు. ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ జరిగినటువంటి సంఘటనలో సార్ క్లియర్గా చెప్పారు, బ్యూరోక్రసీ యొక్క హై హ్యాండిల్నెస్ కూడా చాలా కనపడతా ఉంది. రియల్గానే ఇప్పుడు వచ్చిన వాళ్ళని వచ్చినట్టు ఇచ్చి పంపించేస్తే అంత క్రౌడ్ అక్కడ గ్యాదర్ అవరు, వాళ్ళని అంతసేపు ఆ పార్కులో పెట్టాల్సినటువంటి అవసరం లేదు. పార్కులో మ్యాక్సిమం అంటే ఒక 50 మందో 100 మందో ఉండటానికే చాలా ఎక్కువ కష్టంగా ఉంటుంది. అటువంటి ప్లేస్లో వేల మందిని పంపించడం అదంతా కూడా గ్రౌండ్లో ఉన్నటువంటి అధికారులు లేదు టీటీడీకి సంబంధించిన పెద్దలు అందరూ కూడా దాన్ని నిశ్చితంగా, అంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తిరుపతి దేవస్థానానికి సంబంధించిన యాక్టివిటీలో చిన్న పొరపాటు జరిగినా అది ప్రపంచం చూసింది. అంత ఫోకస్ ఉండేటువంటి డివోషనల్ ప్లేస్, ప్రపంచం చూసే ప్లేస్లో జరిగేటువంటి ఈవెంట్స్, అందులో కూడా ముక్కోట ఏకాదశి అంటే చాలా పవిత్రమైనది శ్రీవారికి, అక్కడ మీకు తెలియంది కాదు. అటువంటి పరిస్థితిలో ఈ నిర్లక్ష్యాన్ని ఖరీదు 6 అమాయకుల యొక్క స్వామివారి భక్తుల యొక్క ప్రాణాలు పోయిన సందర్భంగా ఖచ్చితంగా క్షమాపణ చెప్తే దాంట్లో ఏం పెద్ద వేషాలకు పోవాల్సిన పని లేదు, క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అయినప్పటికీ కూడా ఆయన క్షమాపణ మాత్రమే కాదు, ఆ కుటుంబాన్ని అన్నట్టు ఖచ్చితంగా పెద్ద స్థాయిలో ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని పరంగా కూడా ఇందాక కమిటీలో కూడా మీటింగ్ జరిగింది. ఆ కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటుగా ఫ్యూచర్లో ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటి వాటి మీద కూడా జరిగింది. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. ఈ జరిగిన సంఘటనని కాకుండా ఇక భవిష్యత్తులో ఏ పొరపాటు జరగకుండా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలా. సామాన్య భక్తులు ఇక్కడ మెయిన్ ఏంటంటే సామాన్య భక్తులే సఫరర్స్ అవుతున్నారు. కాబట్టి మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వం సామాన్య భక్తుల యొక్క ఫెసిలిటీ గురించి ఫోకస్ పెట్టింది. ఖచ్చితంగా కావాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకొని ప్రభుత్వం ఖచ్చితంగా శ్రీవారి యొక్క దర్శనానికి వచ్చే వారికి సదుపాయాలు ఇవ్వడంలో ఖచ్చితంగా ముందుంటుంది, వారికి భద్రత ఇవ్వడంలో కూడా ముందుంటుంది. తిరుమలలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి లేదు, జరగదు. మీరు తిరుమలలో చీమ చిటుకన్నా సరే దాన్ని అడ్రస్ చేసేటువంటి అద్భుతమైనటువంటి వ్యవస్థ ఉంటుంది. తిరుపతిలో జరిగిన నిర్లక్ష్యానికి ఇప్పుడు తిరుమలకి ఆపాదించాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ఖచ్చితంగా ఆ పరిస్థితి రాకుండా దాని భక్తులకి నమ్మకం కలిగించాల్సిన బాధ్యత కూడా మా ప్రభుత్వం పైన ఉంది. ఆ నమ్మకాన్ని కలిగించి తీరుతాము. ఆ పరంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలు కూడా తీసుకుంటామని చెప్తా ఉన్నామండి. బాజీ గారు, దీంతో పాటుగా ఈ విఐపి ట్రీట్మెంటు అనేది ఒక పెద్ద సమస్యగా ఉంది. ఇంత జరిగింది కదా, ఈరోజు మార్నింగ్ మనం కనుక మీడియాలో చూస్తే రాని వాళ్ళు లేరు అక్కడ. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, సెలబ్రిటీస్ అని కాదు, సినిమా వాళ్ళని కాదు. అఫ్కోర్స్ ఇంకోటి ఇది పవిత్రమైన దినమే కాదంటలేదు, కానీ నేనేమంటున్నానంటే సామాన్యులకి కూడా అటువంటి ట్రీట్మెంట్ ఇస్తే బాగానే ఉంటుంది. కానీ మొత్తం అధికార గణం అంతా విఐపి ట్రీట్మెంట్లో మునిగిపోయి ఉంటే ఖచ్చితంగా ల్యాప్సెస్ ఉంటాయి కదా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దాన్ని కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. కామన్ మ్యాన్ ట్రీట్మెంట్ పెరగాలి, విఐపి ట్రీట్మెంట్ తగ్గాలన్నది. రీసెంట్గా విజిట్ చేసినటువంటి ఉపరాష్ట్రపతి ధన్కడ్ గారు కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారని చెప్పేసి కూడా కోట్ చేయడం జరిగింది. ఇది అసలు సాధ్యపడుతుందా? ఈ విఐపి ట్రీట్మెంట్ ఎప్పటికప్పుడు అనుకుంటమే తప్ప పెరుగుతుందే తప్ప తగ్గే పరిస్థితి కనపడటం లేదు, పర్టికులర్ తిరుమలలో. అవునండి, కరెక్ట్ అండి. పవన్ కళ్యాణ్ గారు పాయింట్అవుట్ చేసింది 100% కరెక్ట్. ఎందుకంటే విఐపి ట్రీట్మెంట్ లోనే అక్కడ ఉన్న అధికారులు కానివ్వండి, సిబ్బంది అటెన్షన్ పే చేస్తూ ఉన్నారు. ఇక్కడ సామాన్యులు అత్యధిక సంఖ్యలో వస్తారు. సామాన్యులు అత్యధిక సంఖ్యలో వచ్చిన వాళ్ళకి కనీస సౌకర్యాలు కానివ్వండి, కనీస ప్రొటెక్షన్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది. కాబట్టి విఐపి ట్రీట్మెంట్ కొంత అది రెడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళకి వేరే ఏదన్నా ప్రత్యేకమైన ఒక విభాగాన్ని వాళ్ళకి విఐపీలని ట్రీట్ చేయడం కానీ, వాళ్ళకి ఇచ్చి సదుపాయాలు కల్పించడం కానివ్వండి, దానికి ప్రత్యేకంగా ఒక విభాగాన్ని నెలకొల్పి సామాన్యులకి ఏదైతే చూడాలో సామాన్యులకి ఎక్కడ లోటుపాట్లు లేకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. పవన్ కళ్యాణ్ గారు అదే రైట్లీ ఆయన నోటీస్ చేశారు కాబట్టి కరెక్ట్ గా చెప్పారు. ఖచ్చితంగా జరగాలి. విఐపి ట్రీట్మెంట్ కోసం
వీళ్ళు ప్రాధాన్యత తగ్గించాలి. సామాన్యులు ఏదైతే సామాన్య ప్రజలు వస్తారో వాళ్ళకి పెంచాల్సిన అవసరం ఉంది. కానీ లేదా క్రిస్టియానిటీలో కానీ చర్చిలు, అలాగే ప్రముఖమైన చర్చిలు ఉంటాయి, మాస్కులు ఉంటాయి, మస్జిద్లు, వీటిల్లో ఈ రకమైనటువంటి అట్మాస్ఫియర్ ఉందా? అంటే ప్రముఖ ఫర్ ఎగ్జాంపుల్ టాప్ ప్లేసెస్ తీసుకుందాం, మక్కా కానీ, లేదంటే ఇస్తాంబుల్లో ఉన్నటువంటి ఒక పేరుకైనటువంటి ది బిగ్గెస్ట్ అంటారు, ఇటువంటివే కానీ, లేదంటే చర్చిలు కానీ. నేను ఇక్కడ అన్ని మతాలని కూడా కంపేర్ చేద్దాం అంటున్నాను. తీసుకున్నప్పుడు అక్కడ విఐపి ట్రీట్మెంట్లు ఏమన్నా ఉంటాయా స్పెసిఫిక్గా? ఏముండవండి. మనం ఉండనప్పుడు ఇక్కడ ఎందుకు ఉండనప్పుడు? ఇస్లాం ధర్మం ప్రకారంగా మసీదులో కానివ్వండి, మక్కాలో కానివ్వండి, దేశంలో ఏ ప్రసిద్ధమైన దర్గాల్లో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, విఐపికి ఒకటే లైన్లో ఉండాలా, ఒకటే లైన్లో నిలబడి నమాజ్ చేసుకోవాలా. అట్లాగే రిక్షా దక్కే సామాన్యుడు కూడా అదే అతని పక్కనే భుజం ఆనిచ్చి నిలబడి నమాజ్ చేసుకోవాలా. అది ఇస్లాంలో ఉన్న ధర్మం. అలా నాకు తెలిసి చర్చిలో కూడా అలా ఉండదు. అందరు కలిసి ఆ చర్చిలో ప్రార్థన చేస్తారు, కలిసిమెలిసి ప్రార్థన చేస్తారు. విఐపీలకి ప్రత్యేకంగా దర్శనాలు ప్రత్యేకంగా అనేది ఉండదండి నాకు తెలిసినంత వరకు. అందుకనే పవన్ కళ్యాణ్ గారు అందుకనే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ పాయింట్ అవుట్ చేసినట్టున్నారు. అందుకని వాళ్ళకు కూడా ఏంటంటే విఐపీలని ప్రత్యేకంగా చూస్తూ వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ సామాన్యులను నిర్లక్ష్యం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ ధోరణిని క్రమక్రమంగా తగ్గిస్తే మంచిది. రైట్, కిరణ్ గారు. సార్, ఇప్పుడు క్రిస్టియానిటీ లేదు ముస్లిం ఫెలోషిప్ అంటే వాళ్ళ వర్షిప్ వేరు, హిందూ వర్షిప్ వేరు, హిందూ దర్శనము, ఈ ప్రాసెస్ ఉండవు. కాబట్టి వాటికి వీటికి కంపేర్ చేసేటువంటి పరిస్థితి ఉండదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఒక మూర్తి ఉంటుంది, దాన్ని మనం దర్శించుకుంటాం. చర్చికి కానీ మసీదుకి కానీ వాళ్ళ ప్రాసెస్ వేరుగా ఉంటుంది. సో ఎవరి ప్రాసెస్ సపరేట్గా ఉంటాయి. ఎక్కడైనా సరే పేదవాడైనా గొప్పవాడైనా ఎవరైనా ఒకటే, దేవుడి దగ్గర అందరూ సమానమే. కాకపోతే ఇక్కడ ఏమంటే ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు దర్శనంకి వచ్చి నేను ఇదేదో కావాలని కంపేర్ చేయడం నాకు తెలియక నేను యాజ్ ఎ కామన్ మ్యాన్ గా నైవ్ గా ఓకే నాకు తెలియదు కాబట్టి అసలు ఆ రకంగా ఆ యాంగిల్ ఎందుకు ఆలోచించకూడదు అని చెప్పేసి ఒక డిబేట్ ఒక డైలాగ్ స్టార్ట్ అవుతున్న తప్పే ఉందన్న దీంట్లో మీరు చెప్పింది కరెక్టే, అందరికీ ఉండాలి. కాకపోతే ఇప్పుడు ఏమైతే అంటే ఇప్పుడు ఒక సినీ యాక్టర్ వచ్చాడు అనుకోండి, వారిని సామాన్య భక్తులతో పాటు క్యూ లైన్ లో వదిలితే అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంటది? అందుకని దానికి సంబంధించి కొన్ని వాళ్ళకి వెసులుబాటు ఇచ్చినటువంటి పరిస్థితే తప్ప అక్కడ దేవుడి ముందు ఒకళ్ళు గొప్ప ఒకళ్ళు తక్కువ అనేటువంటిది వ్యవహారం కాదని నా అభిప్రాయం. నేను చర్చికి వెళ్తాను, మా సోదరులు ఉంటే మసీదుకి వెళ్తాను, తిరుపతి దేవస్థానానికి వెళ్తాను, అన్ని కాదు. కానీ అక్కడ ఉండేటువంటి వే ఆఫ్ వర్షిప్ వేరు, ఇక్కడ వర్షిప్ వేరు, ఈ ట్రెడిషన్స్ వేరు, ఆ ట్రెడిషన్స్ వేరండి. మీరు చెప్పిన పాయింట్ కరెక్టే, అది తగ్గించాలా, విఐపి ప్రయారిటీ తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది, నో డౌట్. ఓకే, రవీంద్రబాబు గారు. అదే మీరు ఏదో చెప్పదలుచుకున్నారు ఇప్పుడు, ఏదైతే నేను ఈ విఐపి ట్రీట్మెంట్ అనే మాటకు వచ్చినప్పుడు నేను ఐ వుడ్ లైక్ టు యాడ్ వన్ సెంటెన్స్. అసలు విఐపీలు అనే వాళ్ళు ఎక్కడ చూస్తారంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఎమ్మెల్సీస్, మినిస్టర్స్, ఫస్ట్ వీళ్ళ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది నెంబర్ 1. అంటే పొలిటికల్గా అపార్ట్ ఫ్రమ్ ఏపీ స్టేట్, తెలంగాణ అండ్ అదర్ నైబరింగ్ స్టేట్స్ నుంచి కూడా దే హ్యావ్ దట్ పాసిబిలిటీ ఆఫ్ గెటింగ్ పాసెస్, లెటర్స్, మినిస్టర్స్ ఉండాలి. అవును, అది కూడా ఎలా చేశారు, అది కూడా ఓకే చేశారుగా రీసెంట్ గా ఒక 4 రికమెండేషన్ లెటర్స్ తెలంగాణ. దీనివల్ల ఏమవుతుందంటే బిగ్ బర్డన్ ఆన్ ద టీటీడీ అండ్ ఆల్సో అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్. దీన్ని ఒక కామన్ రూల్ ప్రపోజ్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే విఐపి అనగానే నేరోగా ఆలోచించకూడదు, చాలా బ్రాడ్గా ఆలోచించాలి. బ్రాడ్గా ఆలోచించి దానికి ఒక ప్రపోజల్, ఒక సిస్టమ్ని అడాప్ట్ చేయమంటారు ఆయన. ఒక డిసిప్లైన్ సిస్టమ్ అడాప్ట్ చేయాలి. ఆ డిసిప్లైన్ సిస్టమ్ లేకపోతే ఎక్కడైనా ఫెయిల్యూర్ జరుగుతాయి ఇట్లాగే. కాబట్టి కామన్ మ్యాన్ అనేవాడికి ₹10 ఖర్చు పెట్టలేక నడుచుకుంటూ వచ్చి దర్శనం ఇవ్వాలంటే మీరు 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు వెయిట్ చేయమంటే, 12 గంటలు వెయిట్ చేయమంటే ఇట్స్ నాట్ కరెక్ట్. అతను మెట్లు ఎక్కొచ్చాడు. అలాగే చాలామంది ఆర్టీసీ బస్సు టికెట్ పెట్టుకోలేక, రైలు టికెట్ పెట్టుకోలేక చాలామంది అవస్థపడుతున్న సామాన్య భక్తులు ఉంటారు. వాళ్ళకి we must give top priority for that. I mean, depends upon వాళ్ళ యొక్క ఎకనామిక్ సిస్టమ్ కూడా మనం ఆలోచించాలి. రెండోది
విఐపి ట్రీట్మెంట్ అనగానే మీరు చెప్పినట్టు జ్యుడిషియరీ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్, వేరియస్ డిపార్ట్మెంట్స్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ చాలా మంది ఉన్నారు. కాబట్టి అందరినీ కోఆర్డినేట్ చేస్తూ దాన్ని కన్సాలిడేట్ చేస్తూ దీని సిస్టమ్ని అడాప్ట్ చేసుకుంటే విఐపి ట్రీట్మెంట్కి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఫర్ ఎవ్రీథింగ్ దర్ ఇస్ ఎ కంట్రోలింగ్ సిస్టమ్. ప్రధానికి ఒక కంట్రోలింగ్ సిస్టమ్ ఉంటుందండి ప్రతి డిపార్ట్మెంట్కి. ఇక్కడ టీటీలు కూడా జరగాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, కోటేశ్వర గారు. ఇప్పుడు ప్రతిదీ వాణిజ్యమయంగా మారిపోయింది. దేవాలయాల్లో అర్చనలకు కానీ దర్శనాలకు కానీ వీటన్నిటికీ మొత్తం వాణిజ్యమయంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. రెండోది, విఐపి లెటర్తో వెళ్ళాం, లేకపోతే మేము విఐపిగా వెళ్ళామంటే ఒక స్టేటస్ సింబల్ గా చూస్తున్నారు. ప్రతి వాళ్ళు ఒక స్టేటస్ సింబల్ గా చూస్తున్నారు. అందువల్ల అక్కడ భక్తి, లేకపోతే దేవుడి మీద భక్తి, లేకపోతే వాళ్ళకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి విశ్వాసాల కంటే ఎస్ మేము ఫలానా మంత్రి గారి లెటర్ మీద వెళ్ళాము, రాయల్ గా మమ్మల్ని చూశారు అని గొప్పలు చెప్పుకునేటువంటి వాళ్ళు తయారయ్యారు. అటువంటి వాళ్ళని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? ఈ రాజకీయ నాయకులే ప్రోత్సహిస్తున్నారు. అందువలన ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంది. కంట్రోల్ చేయలేరా? ఎందుకు చేయలేరు? సినిమా యాక్టర్ అయితే, లేకపోతే ఇంకోళ్ళు అయితే లక్షలాది మందిలో ఒకళ్ళగా వచ్చినప్పుడు ఏమన్నా వేషాలు వేసుకొని అల్లు అర్జున్ మాదిరి ఏమన్నా రోడ్ షో చేసుకుంటూ వస్తారా తిరుమల తిరుపతి దేవస్థానానికి? అటువంటి వాళ్ళని ఎందుకు అలౌ చేయాలి? ఆ విధంగా డిస్టర్బ్ చేసేటువంటి వాళ్ళని ఎందుకు అలౌ చేయాలి? అవసరం ఏముంది? వాళ్ళు కూడా మామూలుగా క్యూలో నిలబడి రావాలి. నిజంగా అంత భక్తి ఉంటే. ఫ్యాషన్ అయిపోయింది, కొంతమందికి ఫ్యాషన్ అయిపోయింది, కమర్షియల్ అయిపోయింది. అందువలన దాని మీద నిజంగా పవన్ కళ్యాణ్ గారికి కానీ లేదా ఇంకోళ్ళకి కానీ ఒకవేళ అంత డ్రాస్టికల్ స్టెప్స్ తీసుకున్నా కానీ ఇప్పుడు కిరణ్ గారు పాయింట్అవుట్ చేసినట్టు మళ్ళీ అదొక వేరే మిషాప్స్ కు దారి తీసే అవకాశం ఉంది. సెక్యూరిటీ ఇష్యూస్, మళ్ళా తొక్కిసలాటలు, లేదా అతను చూడాలని అంటే అసలు ఎందుకు దారి తీస్తుంది? ఆ విధమైనటువంటి ఇప్పుడు సంజయ్ థియేటర్ లో ఎందుకు దారి తీసింది? షో చేస్తేనే కదా. హీరో కానీ హీరోయిన్ కానీ ఆ విధంగా షో చేస్తూ ఎందుకు ఎలా చేయాలి అక్కడ? అందుకని ఏదైనా చేయాలనుకుంటే డెఫినెట్ గా దానికి మార్గాలు ఉంటాయి. అలాంటి వాళ్ళని రానివ్వకండి, వాళ్ళ భక్తిని ఎక్కడో పెట్టుకోమనండి. వచ్చి జనాన్ని డిస్టర్బ్ చేసి జనాన్ని ఇబ్బంది పెట్టేటువంటి విఐపీలని ఎందుకు అలౌ చేయాలనేది నా ప్రశ్న. సామాన్య భక్తుల యొక్క రక్షణ కావచ్చు, లేదా వాళ్ళకి సంబంధించినటువంటి కావచ్చు. అందుకని విఐపీలు ఎవరికి విఐపీలు? దేవుడి ముందు విఐపీలు ఒకవైపు వీళ్ళే చెప్తారు, దేవుడి ముందు అందరూ సమానమే, దానికి ఎవరు భక్తులు లేరు. భక్తులందు వేరే భక్తులు ఉంటారు కదా, పురుషులందు పుణ్య పురుషులు వేరే అని భక్తులందు వేరే ఉంటారా? అందుకని అది అటువంటి సంస్కృతిని ప్రోత్సహించేటువంటి చిత్తశుద్ధి పాలకులకి ఉండాలి తప్ప అదేమి అసాధ్యం అయితే కాదు అనేది నా అభిప్రాయం. కిరణ్ గారు, యు వాంట్ టు యాడ్ ఎనీథింగ్? ఐ విల్ కంక్లూడ్. లేదు సార్, అంటే ఇప్పుడు అక్కడ ఆ ప్రొసీజర్ ఇప్పుడు అందరూ అనుకునేది ఏంటంటే సామాన్య భక్తులకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అనేటువంటిది. సామాన్య భక్తు మీరు చూడండి, శ్రీవారి దర్శనానికి సంబంధించి విఐపీలకు సంబంధించిన దర్శనం మొత్తం కూడా ఎంటైర్ ఆ డే మొత్తంలో కూడా మ్యాక్సిమం ఉంటే ఒక 2 hours 3 hours ఉంటుంది. మిగతా సమయం అంతా కూడా సామాన్య భక్తులకే ఉంటుంది. కాబట్టి సిచ్యువేషన్ ఇప్పుడు ఒక వ్యక్తిని మనం తిరుమలకి రావద్దు అని చెప్పేటువంటి హక్కు ఎవరికి లేదు. ఆయన నమ్మిన ప్రతి ఒక్కళ్ళు కూడా, అన్య మతస్థులు కూడా నేను నమ్ముతున్నానని చెప్పి వచ్చేటువంటి డెమోక్రటిక్ ఇది ఉన్నప్పుడు మనం రాకూడదని చెప్పడానికి ఉండదు. కానీ వ్యవస్థలు కొంత పటిష్టపరచాల్సినటువంటి అవసరం ఉంది. వారికి చేసేటువంటి వాళ్ళని ఎందుకు రానివ్వాలి అనేది నా ప్రశ్న. డిస్టర్బ్ చేసేటువంటి వాళ్ళని ఎందుకు రానివ్వాలి అది నా ప్రశ్న. సో అది అలౌ చేయదు కదండి మన రాజ్యాంగం ప్రకారంగా. ఒక వ్యక్తిని అతను భక్తి మీద వస్తాడు, వచ్చిన అతని మీద షో చేసుకుంటూ వస్తే ఎలా చేస్తారా? ఏమండి, హీరో హీరోయిన్లు షో చేసుకుంటే ఎలా చేస్తే వస్తారా? అక్కడంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో రాజకీయాలు మాట్లాడకూడదు, లేకపోతే షూట్లు చేయకూడదు అని చెప్పినటువంటి వాళ్ళు
తిరుమలకి ఎట్లా అంటే రావడం కుదరదండి, డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది, ఒక పద్ధతి ప్రకారం రావాల్సిందే. నేను అనేది ఏంటంటే ఇప్పుడు విఐపి ఇప్పుడు ఒక సుప్రీంకోర్టు జడ్జి వచ్చారండి, క్రౌడ్ ఉంటుంది, భయంకరంగా క్రౌడ్, ఒక రోజు 2 రోజులు దర్శనం పట్టింది అనుకోండి, ఆయన విధులు కూడా నిర్వర్తించాల్సి ఉంటే ఆయన బాధ్యతలు ఉంటాయి కదా, అది మన ప్రజలకు సంబంధించినటువంటి బాధ్యతలే కదా. కాబట్టి ఖచ్చితంగా వారికి ముందు ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అటువంటి సిచ్యువేషన్స్ కొంత ఉంటదే తప్ప నేను అనేది అదే ఉన్నటువంటి సమయం మొత్తంలో కూడా చాలా తక్కువ సమయం ఉంటుంది. అయినప్పుడు కూడా మీరు చెప్పింది కానీ పెద్దలు చెప్పింది కానీ కరెక్టే, కొంత ఇంకా స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది, ఇంకా పటిష్టపరచాల్సిన అవసరం ఉంది. ఇక ముందు కూడా వినూత్నమైనటువంటి చర్యలు తీసుకొని సామాన్య భక్తులే ప్రథమ ప్రయారిటీగా ముందుకు వెళ్తామనేది కూడా మా ప్రభుత్వం మీకు చేసి చూపించబోతా ఉంది. వర్స్ట్ అవ్వకుండా పోలేదు, ఇప్పుడు జరిగినటువంటిది ఎప్పుడు చూడనటువంటి యాక్సిడెంట్ చూసాం కాబట్టి రిఫార్మ్స్ వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్ అండి. ఇది కూడా మాకు నిజంగా మాకు చెడ్డపేరే, దాన్ని మేము ఎవరం కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. కొంతమంది అశ్రద్ధ వల్ల ఈ రోజున ఆ భారం మొత్తం కూడా ప్రభుత్వం మోయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా జరిగిన సంఘటన గురించి మేమైతే తీవ్రంగా కలిచివేస్తా ఉందండి మా అందరినీ కూడా. రైట్, చూద్దాం. రీఫార్మ్స్ తీసుకురావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ కిరణ్ గారు, అలాగే రవీంద్రబాబు గారు, బాజీ గారు అండ్ కోటేశ్వర గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.